మీనరాశి వారికి డిసెంబర్ నెల 2024 గోచార ఫలితాలు ఎలా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జన్మంలో రాహు శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఏ విధమైన దుష్ప్రభావాలు ఉంటాయంటే చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన ఇత్యాదులన్నీ ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే విషక్రిములు, వాటి వల్ల కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అంచేత విషక్రిములు అంటే దోమలు కావచ్చు, జర్రులు, పాములు, తేళ్లు ఇత్యాది ఏమైనా కావచ్చు. మనుషుల్లో కూడా చాలా విషపురుగులు ఉన్నారండి. బయట ఉన్న విషపురుగులను అయితే మన విషపురుగుని మనం గుర్తిస్తాము, తగు జాగ్రత్త తీసుకుంటాము. కానీ మనుషుల విషయంలో వాడు విషపురుగు అనుకోండి, వాడు ఏంటో బయట ఎక్కడా తెలవదు మీకు. వాటితో పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అటువంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ పరిణామాలన్నీ జన్మంలోనే రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ద్వితీయంలో గురువుగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే తృతీయంలోనే వక్రగతితో శరిస్తున్నారు కాబట్టి ఆ విధమైన ఫలితాలు మనం చెప్పుకోవాలి. ద్వితీయ ఫలితాలు చెప్పుకోవాలి. ద్వితీయ ఫలితంలో ఉండటం వల్ల ధనాదాయం పెరుగుతుంది, మాట బాగుంటుంది, కుటుంబంలో పరిస్థితులు అన్నీ బాగుంటాయి. భార్య, పిల్లలు అంతా కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ ద్వితీయంలో గురువుగా మనం చెప్పుకోవాలి. ఈ విధమైన ఫలితాలన్నీ చెప్పుకోవచ్చు. ఇకపోతే పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అది మన పిల్లల యొక్క చదువు మీద, ఆరోగ్యం మీద, దెబ్బలు తగలటం మీద, అంటే ఆటల్లో పడటము, దెబ్బ తగిలించుకున్నాడు, ఏదో మనకు బాధ అనిపిస్తుంది, చదువు సరిగా చదవలేదు, అట్లా ఆటల మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాడు. అంచేత ప్రతి నిమిషం కూడా మనము ఒక వయసు వరకు పిల్లల్ని మనకంటే మన పిల్లల్నే జాగ్రత్తగా చూసుకుంటాం, కంటి రెప్పలా చూసుకుంటాం. వాడికి ఏం జరిగినా భరించలేని తల్లిదండ్రులే. కాబట్టి పిల్లలకి ఆ పిల్లలు విద్యలు వెనకబడటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంచేత ఆ పిల్లలను కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే సప్తమ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది. ఇది భార్యాభర్తల మధ్యన కొంచెం వివాదాలకి దారి తీసేటటువంటి పరిస్థితి ఇక్కడ. అందుచేత కొంచెము మీరు మాట్లాడింది ఆవిడికి నచ్చకపోవచ్చు, ఆవిడ మాట్లాడింది మీకు నచ్చకపోవచ్చు. మొత్తం మీద చిన్నదో పెద్దదో ఏదో కొంచెం నోరు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, నోరు తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. కొంచెం వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని బట్టి ఉంటుంది. అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. దాని మీద ఆధారపడి ఉంటుంది అది ఏ రేంజ్లో ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యన, భార్యాభర్తల మధ్యన గొడవ, ఈ అభిప్రాయ భేదాలు, గొడవలు అనేటటువంటిది. అందుచేత కొంచెం ఏదైనా కుటుంబంలో కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితినే మనకి కేతు ఈ సప్తమ స్థానంలో చేస్తూ ఉంటాడు. ఇకపోతే భాగ్యస్థానంలోను, దశమ స్థానంలోను, రెండు స్థానాలలో మన రవి, సూర్యభగవాన్ యొక్క సంచారం జరుగుతున్నది. మనకి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు మనకి కొన్ని అంత అనుకూలమైన ఫలితాలు ఏమీ ఉండవు. అలాగే కొంచెం ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్యం, తండ్రి గారి ఆరోగ్యం, లేకపోతే వారితో మనం మాట్లాడే విధానం, లేకపోతే వారు మనతో మాట్లాడే విధానం, ఎక్కడో మొత్తం మీద తండ్రితో కొంచెం విభేదించే పరిస్థితులు ఉంటాయి. అలాగే వాకాసౌఖ్యాలు, గృహసౌఖ్యం ఇట్లాంటివన్నీ మనకు అనుభవంలో రావు. ఈ విధంగా కొంచెం అనారోగ్యం మనకు కూడా రావచ్చు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా భాగ్యస్థానంలో ఉన్నప్పుడు జరుగుతుంది. దశమ స్థానంలోకి వచ్చాక మాత్రం 15 రోజులు మనకి కొంచెం ఉద్యోగ విషయంలో మనకి చాలా చక్కటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అక్కడ ఏదైనా ₹1 మనకి పెరిగే అవకాశం ఉండొచ్చు. అంటే ఇంక్రిమెంట్ పెరగటము, లేదో ప్రమోషన్ రావటము. అంటే ప్రమోషన్ ఇచ్చేంత మాత్రం డబ్బులు పెరగాలని ఏమీ లేదు. దశమ స్థానం లేదా నలుగురు కొంచెం ఇంకో పెద్ద పోస్ట్ ఎక్కారు, ఇంకో ఇద్దరి మీద మీతో పనిచేసేవాడి మీద మీరు వేతనం చెల్లించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఒక పదోన్నతి, ఈ విధమైనటువంటి అవకాశాలు మనకి దశమ స్థానంలో రవి సంచారములు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలో జరుగుతుందండి. భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం మనకు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి ఈ వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం ఇవన్నీ కూడా. ఇందాక మనకు సూర్యుడు ఇవ్వట్లేదు, ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఆయన ఇవ్వలేదు, ఈయన ఇస్తున్నాడు. ఇద్దరు ఒకే రాశిలో ఉన్నారు. ఆయన ఇస్తున్నాడు, ఈయన తీసేస్తున్నాడు. అది పెద్ద విచిత్రంగా కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. అదేంటండి ఇదేంటండి అని అడగడం కూడా జరిగింది. అలా అడగాలి కూడా. అడిగితేనే మీరు దాని మీద మీ దృష్టి పరిపూర్ణంగా పెట్టి ఆలోచిస్తున్నారని అర్థం. అది అడగడం నాకు చాలా సంతోషం. ఒకే రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ఆ విధంగా చేస్తే బుధుడు ఈ విధంగా చేస్తున్నాడు, దాన్ని తద్భిన్నంగా చేస్తున్నాడు. కారణం ఏంటి అంటే ఆయన పని. ఇప్పుడు మీరు డబ్బులు సంపాదిస్తున్నారండి, అది మీ డ్యూటీ. మీరు ఇంటి పెద్ద, మీరు సంపాదించాలంతే. మీ భార్య ఖర్చు పెడుతుంది, పెట్టాలి. ఆవిడకి జీతం, నగలు, నష్టం అన్నీ కావాలి. ఆవిడ కోరికలు ఆవిడ ఉంటాయి. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటుంది ఆవిడ? మీ దగ్గర తీసుకుంటుంది. మీ పిల్లవాడు ఉన్నాడు, వాడు ఖర్చులు, స్కూల్ ఫీజులు,
వాడు చాక్లెట్లు ఏమో వాడి ఖర్చులు వాడికి ఉంటాయి, వాడు ఖర్చు పెడుతున్నాడు, మీరు తెస్తున్నారు, వాడు ఖర్చు పెడుతున్నారు అంతే. అలాగే ఆలోచించండి. ఇక్కడ రవి మీకు ప్రతికూలంగా ఉన్నాడు, బుధుడు కొంచెం అనుకూలంగా ఉన్నాడు అంతే, ఏం లేదు దాని గురించి ఇది పెద్ద ఆలోచించేసి గజిబిజి అయిపోవాల్సినటువంటి పని ఏమీ లేదండి. వైట్ నేచర్. ఓకే. అలాగే ఇదే రవి మళ్ళీ మీకు దశమ స్థానంలోకి వచ్చేటప్పటికి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. వృత్తిపరమైన రాజు కాబట్టి ఆయన వృత్తి కారకత్వం కూడా ఆయనకు ఉంది కాబట్టి కొంత ఆయన దశమ స్థానంలో ఆయన మంచి మీకు ఏదో ఒక శుభాన్ని లేకపోతే ఒక మంచి మాట చాలండి. అన్నిటికీ ఆయన వచ్చినప్పుడు అంతా మీకు ఏదో ప్రమోషన్ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతారు మీరు. అదే ఇంకా మీకు ఇచ్చిన పోయి 4 సార్లు ఇచ్చిన ప్రమోషన్, ఇంకా తర్వాత పెద్ద పోస్ట్ లేదు అక్కడ. ఏమిస్తాడు? మంచి మాట బాగా చేసేవా అంటాడు చాలు, లేదా ఇంక్రిమెంట్లో 10 రూపాయలు పెంచుతాడు. కానీ అట్లా ఉంటుంది. దశమ స్థానంలో మీకు రవి యొక్క సంచార ఫలితం ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాలు 3 స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతుందండి. ఈ 3 రాశుల్లో సంచారము కూడా మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. దశమ స్థానంలో ఉద్యోగ స్థానంలోనూ మంచి మంచి ప్రమోషన్ రావటము, డబ్బులు పెరగటము, మంచి మాట రావటము జరుగుతుంది. ఏకాదశంలో లాభం బాగా పెరుగుతుంది. అలాగే మంచి అలంకార ప్రియత్వం ఉంటుంది, ఆయుర్దాయం పెరుగుతుంది. ఇక వ్యయ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి మంచి డబ్బులు ఖర్చు పెడతారు, అన్ని భోగాలు అనిపించడానికి ఖర్చు పెడతారు. భార్యాభర్తల మధ్య శయ్యా సుఖాన్ని ఇస్తాడు. అనేక రకాలైనటువంటి ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాడు. మీరు షేర్ మార్కెట్లో పెట్టే వాళ్ళకి మంచి అనుకూలమైన సమయం, సినిమా రంగంలో వారికి అనుకూలమైన ఫలితం, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన ఫలితం. ఈ సోషల్ మీడియాలో వచ్చాక మరి చాలామంది కళాకారులు వాళ్ళ యొక్క కళను ప్రదర్శిస్తూ ఉన్నారు. అయితే ఇక శనీశ్వరుని గురించి మనం చెప్పుకోవాలి. ఏ స్థానంలో శనీశ్వరుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితములను ఇవ్వజాలడు. అక్కడ మనకి ఏంటంటే శనీశ్వరుడు ఏ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి, అలాగే శత్రుభయం పెరుగుతూ ఉంటుంది, మనోవిచారం పెరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళ కూడా ఇప్పుడు ఏ స్థానంలో శని ఉన్నా కూడా ఏలినాటి శనే తర్వాత మన రేపు ఈ కుంభంలో అయిపోయిన తర్వాత ప్రవేశించేది మీనంలోనే. చేత ఏలినాటి శని ప్రభావం కొంచెం దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ విధమైన ఫలితాలని శని చూడగలుగుతాయి. ఏదేమైనప్పటికీ కూడా మనం ఆ నవగ్రహాలని వదలమాకండి, లేదా నవగ్రహాలకు సంబంధించి ఏది చేసుకున్నా కూడా మీ జీవితం అదే కొంత తీవ్రత తగ్గుతుంది, ఆ ఉగ్రత తగ్గుతుంది, మంచి గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది. డిసెంబర్ నెల 2024లో గ్రహాల యొక్క గమనం వృషభంలో గురువు వక్రగతిలోను, కర్కాటకంలో కుజుని యొక్క సంచారము, కన్యలో కేతు యొక్క సంచారము, వృశ్చికం మరియు ధనుసులో రవి యొక్క సంచారము, వృశ్చికం నందే బుధుని యొక్క సంచారం నెల మొత్తము, ధనుస్సు, మకరము, కుంభముల్లో 3 రాసుల్లో శుక్రుని యొక్క సంచారము, కుంభంలో శని యొక్క సంచారం నెల అంతా, మీనములో రాహు యొక్క సంచారం నెలంతా, ఈ విధంగా సంచారం ఉన్నది.